ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ విధులు బహిష్కరించి ఆసుపత్రి నిరసన తెలిపారు. వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే వేతనాలు కూడా అందరికీ ఒకే విధంగా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని, ఇప్పటికైనా తమకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఆందోళన చేస్తా ఉన్నాం. గతంలో ఈ జీతాలు చెల్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అట్లే ప్రిన్సిపాల్ గారి దృష్టికి, ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా 4 నెలల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్మికుల జీతాలు మెరుగుపడతాయని ఆశించిన కార్మికులకి ఈ జిల్లాలో ఉండే 3 మంత్రులు కనీసం కార్మికుల జీతాల మీద, వాళ్ళకు అందేటువంటి సౌకర్యాల మీద కనీసం పర్యవేక్షణ చేయట్లేదు. ఈ జిల్లా ఆసుపత్రికి చాలా పేరుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అడిగినా కూడా, ఏ లెటర్ పెట్టినా కూడా స్పందించట్లేదు. ప్రిన్సిపాల్కి చెప్పాం, సూపరింటెండెంట్ సార్కి చెప్పాం, ఆర్ఎంఓ సార్కి చెప్పాం. వీళ్ళు ముగ్గురికి చెప్పినాం, లెటర్స్ ఇచ్చినాం, వెయిట్ చేసినాం. 4 నెలల నుంచి జీతం రాకపోతే ఇంటికి రాయి వాళ్ళు సామాన్లన్నీ బయటేసి తాళం వేశారు. ఇప్పుడు నా పరిస్థితి